హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం ఒక వివాహ ఆహ్వాన పత్రిక చూద్దాము. ఇదిగో ఇది తమ్మన వారి వివాహ ఆహ్వానము. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు. ఏం స్పెషల్ ఏంటనుకుంటున్నారా? స్పెషల్గానే చేయించారు వీళ్ళు ఇన్విటేషను. ఏంటంటే మనం దేవుడి స్తోత్రాలు ఉంటాయి కదా, వాటన్నిటితోటి రోజు మనం ఇంపార్టెంట్గా చదవాల్సిన అన్ని స్తోత్రాలు, పూజలు, గొబ్బిల పాటలు, అన్నమాచార్య కీర్తనలు, అన్నపూర్ణాష్టకము, అలా అన్నీ మనకి ఏవేవైతే ఇంపార్టెంటో సంవత్సరంలో వచ్చే పండగలు. ఫస్ట్ వినాయక చవితి వినాయక అష్టోత్తరం వేశారు. అలాగే ఇందులో చంద్రశేఖరాష్టకం, లింగాష్టకం, బిల్వాష్టకం, విష్ణు సహస్రం, లలితా సహస్రంతో పాటు ఏడాదిలో వచ్చే మన పోలాల అమావాస్య అని, వరలక్ష్మి వ్రతం, కార్తీక మాసంలో కేదారేశ్వరి పూజ, అవన్నీ కూడా ఇందులో వేశారన్నమాట. ఆహ్వాన పత్రిక బ్యాక్ సైడ్ బాగుంది. చాలా మంచి ఆలోచనతోటి ఇంకా చివరి గొబ్బిళ్ళ పాటలు, భోగిపళ్ళ పాటలు, నవరాత్రుల్లో పూజ చేసుకుంటాం కదా 9 రోజులు, 9వది మహిషాసురమర్దిని స్తోత్రం. అలాగా మనకి ఏడాదిలో కావాల్సిన పూజలు, వాటి స్తోత్రాలు రోజు చదువుకునే స్తోత్రాలు అన్నిటితో పాటు ఇలాగా వీళ్ళు పెళ్లి శుభలేఖని వీళ్ళు ఇలా క్రియేట్ చేసుకున్నారు. దాంతోపాటు ఏదో దేవుణ్ణి మనం పూజలప్పుడు కూర్చోబెట్టుకోవడానికి ఈ సింహాసనం రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారు. దాంతోపాటు మాకు ఇంకొంచెం స్పెషల్గా వెండి ప్లేట్ ఇచ్చారు. ఎలా ఉన్నాయి గిఫ్ట్లు, శుభలేఖ బాగున్నాయి కదా. వీళ్ళని అందరం ఆశీర్వదిద్దాం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఇన్ అడ్వాన్స్.